ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. హలో. సో మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ చాలా పెరుగుతున్నాయి, తెలిసిందే. సో నా లీగల్ టాక్ షోకి కూడా రెగ్యులర్గా అవే కాల్స్ ఎక్కువగా వస్తాయి. సో ఒక డౌట్ వచ్చింది నాకు జనరల్గా, ఎలాగో మీరు కూడా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అన్ని చేస్తారు కాబట్టి, ఒక అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్నప్పుడు అంటే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం చూస్ చేసి తను సెలెక్ట్ చేసుకోవాలి? అమ్మాయి పేరెంట్స్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏం చూడాలి? ఎట్ ద సేమ్ టైం అబ్బాయి సైడ్ నుంచి కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయి తల్లిదండ్రులు, అబ్బాయి ఏ పారామీటర్స్ చెక్ చేసుకోవడం బెటర్? అనుష, దిస్ ఇస్ అ ట్రెండింగ్ థింగ్. అబ్బాయి అమ్మాయిని ఏం చూడాలా, అమ్మాయిలో అబ్బాయి ఏం చూడాలనేది. ఏం చూసినా ఏం చేసినా అనుష, ఒకటి ఏంటంటే ఇన్ అదర్ కంట్రీస్ దేర్ ఆర్ ప్రీ నప్షల్ అగ్రిమెంట్స్. అవును. ఏంటంటే పెళ్ళికి ముందే దే విల్ గెట్ ఇన్ టు అన్ అగ్రిమెంట్. ఒకవేళ అన్ఫార్చునేట్లీ సెపరేట్ అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, లేకపోతే ఈ కండిషన్స్ ప్రకారం మనము జరిగిపోదాం, పక్కకు జరిగిపోదాము వితౌట్ ఎనీ ఇష్యూ. కానీ మన ఇండియాలో ఆ ప్రీనప్షల్ అగ్రిమెంట్స్ అనేవి లేవు. ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్ బై ద కోర్ట్ ఆఫ్ లా హియర్. సో దట్ కాన్ బి. సో ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏంటంటే ఎంత డబ్బు ఉంది ఏముందని కాకుండా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే అది కూడా ఇప్పుడు అంత వర్కౌట్ కావట్లేదు అనుష. ఏంటంటే పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద, అమ్మాయిల మీద కానీ అబ్బాయిల మీద కానీ, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్. ఇంటి దగ్గర వీడు బాగానే ఉంటాడు, బయట ఎలా ఉంటారో బయట ఎలా ఉంటారు అనేది అమ్మాయిలది అబ్బాయిలకు తెలియదు, అబ్బాయిలది అమ్మాయిలకు తెలియదు. అంటే ఇప్పుడు డ్రింక్స్ అనేవి వెరీ కామన్ అయిపోయినాయి. సోషల్ అకేషనల్ డ్రింకింగ్ ఆర్ సోషల్ డ్రింకింగ్ అంటున్నారు. ఇప్పుడు ఎట్లా తయారైందంటే 18 years దాటిందంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ దే కెన్ వాక్ ఇన్ టు ఎనీ లిక్కర్ స్టోర్ అండ్ గెట్ వాట్ దే వాంట్. సో నేను నైట్ నేను ఫ్రెండ్ దగ్గర స్టే చేస్తున్నా అని చెప్పేసి ఫ్రెండ్ దగ్గర అబ్బాయి దాగి వచ్చినా లేకపోతే అమ్మాయి దాగి వచ్చినా ఎట్లా తెలుస్తుంది? ఏ పేరెంట్ అయినా, వెదర్ ఇట్స్ అబ్బాయి సైడ్ కానీ అమ్మాయి సైడ్ కానీ, ఇట్స్ ఆల్ మనం ఎంత అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటే కొంతలో కొంత నయం, ఇఫ్ నాట్ టోటలీ. అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, లేకపోతే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఆర్ వాట్ ఈస్ దేర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆర్ హౌ దే బ్రింగ్ అప్ దేర్ చిల్డ్రన్. అంటే ఇప్పుడు ఫాదర్కి లిక్కర్ అలవాటు ఉంది, బై డిఫాల్ట్ సరే అందరూ తాగాలని రూల్ లేదు, లేకపోతే అందరూ అట్లనే చేయాలని రూల్ లేదు. కానీ ఏంటంటే వీడికి ఒక ఫ్రీ యాక్సెస్ అనేది వచ్చేస్తుంది, పిల్లోడికి కానీ లేకపోతే కూతురికి కానీ. సో అట్లాంటప్పుడు మన దగ్గర వెరీ కామన్ తెలంగాణలో లిక్కర్ కానీ లేకపోతే ఇవన్నీ సోషల్ గ్యాదరింగ్స్లో లేకపోతే సోషల్ అకేషన్స్లో తాగటం అనేది. సో దట్స్ నాట్, ఇప్పుడు తాగడం అనేది తప్పు కాదు అయిపోయింది. కానీ తాగి ఎంత ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుంది, లేకపోతే ఎంత రూయిన్ అవుతుంది, ఫ్యామిలీస్ ఎన్ని రూయిన్ అవుతుంది అనేది దాని గురించి ఎవరు మాట్లాడలేదు. సో ఇప్పుడు నా గురించి చెప్తారు, లేకపోతే అరే ఈ అబ్బాయి ఎట్లా అంటే అప్పుడప్పుడు తాగుతాడంటే ఓ అప్పుడప్పుడే కాదు ఏం కాదులే అని. కానీ అప్పుడప్పుడే దాన్ని అది పోయి అడిక్షన్లోకి పోతుందనే సంగతి ఎవరు రియలైజ్ కావట్లేదు. సోషల్ డ్రింకర్ ఆర్ అకేషనల్ డ్రింకర్ అంటున్నారు, కానీ అడిక్షన్లోకి వెళ్ళిపోతున్నాడు. లేకపోతే అది వన్ ఫైన్ డే ఒకవేళ రేపు ఎవరినో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళిద్దరికి మిస్ మ్యాచ్ అయింది, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ పెరుగుతూ ఉన్నాయి. అప్పుడేం చేస్తున్నాడు, ఆల్రెడీ తాగిన కదా ఇంకా కొంత పెంచుతా. అమ్మాయి షీల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. వీడు స్టార్టింగ్లో ఒకటే దగ్గర ఆగిండు, వీడు పెంచేసినాడు, ఇంకా పెరిగింది అని చెప్పేసి. అది ఎక్కడికి పోతుందంటే రోజు తాగని పరిస్థితికి అబ్బాయి వస్తున్నాడు, లేకపోతే రోజు ఈ అమ్మాయి ఫైట్ చేసే స్టేటస్కి వస్తుంది. సో ఇట్స్ ఆల్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లోనే అట్లాంటి ఏం డిఫరెన్సెస్ రాకుండా, లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్లి చేసుకోకముందు ఏం గ్యారంటీ అనేది ఏం లేదమ్మా అది ఎవరికి. దానికి ఎవరు అష్యూర్ చేయలేరు. ఎవరు ఎప్పుడు దేనికి ట్రిగ్గర్ అవుతారు, ఎవరు ఎప్పుడు దేనికి రియాక్ట్ అవుతారు, ఎవరు ఎప్పుడు దేనికి అవుట్ బస్ట్ అవుతారు అనేది దట్ నోబడీ కెన్ ప్రెడిక్ట్. అమ్మాయి అవుట్ బస్ట్ కావచ్చు, జాబ్ ప్రెషర్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ బర్డన్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కానీ, ఇల్ హెల్త్ కానీ, లేకపోతే ఆమె మెంటల్ స్టేటస్ కానీ, ఇట్ అప్లైస్ టు ద సేమ్ థింగ్ టు బాయ్ ఆల్సో. ఎవడు ఎందుకు రిగ్రెట్ అవుతాడు, ఎవడు ఎక్కడ రియాక్ట్ అవుతాడు, ఎవరు ఎక్కడ ఓవర్ రియాక్ట్ అవుతారు. రియాక్ట్ కావడానికి ఓవర్ రియాక్ట్ కావడానికి దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. రియాక్ట్ ఈజ్ ఓకే టు సర్టన్ ఎక్స్టెంట్. ఓవర్ రియాక్ట్ అయితే ఏంటంటే ఫ్లేరప్ అవుతుంది ఇష్యూ. అది ఏంటంటే
ఇంతకుముందు ఏంటంటే అడ్జస్ట్ అయి బ్రతుకుదాము లేకపోతే కలిసి ఉందాము అనేది ఉండేది అనుష. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ వెబ్సైట్స్ వచ్చినాయి. సెకండ్ మ్యారేజ్ అంటే సెకండ్ మ్యారేజ్కి మ్యాట్రిమోనియల్ చూడటానికి రెడీ ఉన్నారు. సెకండ్ మ్యారేజ్ కాకపోతే సీనియర్ సిటిజన్స్కి మ్యాచెస్ చూసే వాళ్ళు రెడీ ఉన్నారు. సో ఏంటంటే ఆప్షన్స్ పెరిగినాయి సొసైటీలో, చాయిస్ పెరిగింది. ఈమె కాకపోతే ఇంకోటి వస్తుంది, లేకపోతే వీడు కాకపోతే ఇంకోటి వస్తాడు, నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి? వాడేమన్నా వింటుండా? నేను చెప్తే తాగమంటే తాగటం మానేయట్లేదు, సో నేను ఎందుకు ఉండాలి? వై షుడ్ ఐ కాంప్రమైజ్? దట్ కైండ్ ఆఫ్ అ థింకింగ్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ ద ప్రజెంట్ జనరేషన్. సో వై షుడ్ ఐ కాంప్రమైజ్? నేను ఎందుకు వానికి కాంప్రమైజ్ ఉండాలా? లేకపోతే వాడు చెప్పినట్టే నేను ఎందుకు వినాలా? నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఎందుకు ఉండకూడదు? ఆ అడ్జస్ట్మెంట్ అనేది లేనప్పుడు ఇంకా దెర్ ఇస్ నథింగ్ అనుష. మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్, బిగ్ యాక్సెప్టెన్స్, బిగ్ అండర్స్టాండింగ్, అండ్ హౌ గుడ్, బిగ్ రెస్పాన్సిబిలిటీ, హౌ గుడ్ యూ అండర్స్టాండ్ యువర్ లైఫ్ పార్ట్నర్. ఓకే, వీడు టెంపర్ లూజ్ అయి ఉన్నాడు, లేకపోతే ఇవాళ బ్యాడ్ మూడ్లో ఉన్నాడు, నేను వీడిని పించ్ చేయను, లేకపోతే ఆమెకు హెల్త్ బాగాలేదు, లేకపోతే నేను కావాల్సింది నేను చేస్తా, లేకపోతే నా స్వార్థం నాకుంది, నా ఫ్రెండ్స్తో నేను పార్టీకి పోతున్నా అంటే దట్ గర్ల్ విల్ డెఫినెట్లీ ఫీల్ బ్యాడ్. నాకు బాగాలేనప్పుడు వీడు బయట ఫ్రెండ్స్ తోటి పార్టీకి పోయినాడు, లేకపోతే ఎవరినో ఇంటికి తీసుకొచ్చేసి పార్టీ చేసుకుంటున్నాడు, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నాడు, నన్ను పట్టించుకోలేదు అనేది ఒక హర్టింగ్ ఫీలింగ్ దట్ ఇగ్నైట్స్. ఆ హర్టింగ్ ఫీలింగ్ ఏంటంటే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ హర్టింగ్ ఫీలింగ్ రాకుండా దాన్ని అక్కడ నేను దాన్ని కంట్రోల్ చేయగలిగితే, ఓకే ఇవాళ బాగాలేదు, నా భార్యకు బాగాలేదు, ఐ విల్ క్యాన్సిల్ మై పార్టీ, ఆర్ ఐ విల్ స్టాప్ గోయింగ్ టు ద ఆఫీస్, ఆర్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. అంటే ఏమంటే షీల్ గెట్ దట్ ఇది, ఓకే హీ కేర్స్ ఫర్ మీ, హీ హ్యాస్ దట్ కన్సర్న్ ఫర్ మీ, నన్ను బాగా చూసుకుంటాడు అనేది ఒక అష్యూరెన్స్ అది ఉండగలిగితే దట్ ఫ్యామిలీ విల్ సస్టైన్. కానీ ఇప్పుడు హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఇన్ మెనీ పీపుల్స్ లైఫ్, ఎంతమంది ఇది చేయగలరు? సో ఏంటంటే మిస్ మ్యాచ్ అనేది అది రెండు చేతులతో ఉంటుంది అనుష. ఒకటి అంటే ఫస్ట్ ఒకళ్ళతోటే అది మొత్తం స్టార్ట్ అయిద్దని కాదు. హస్బెండ్ మూడ్ బాగాలేనప్పుడు భార్య అడ్జస్ట్ చేసుకొని, భార్య మూడ్ బాగాలేనప్పుడు భర్త అడ్జస్ట్ చేసుకొని. ఇప్పుడు మన పాత జనరేషన్స్లో ఇయర్స్ టుగెదర్స్ ఉంది, వాళ్ళు సర్దుకుపోయేవాళ్ళు. ఆ సర్దుకుపోయే అనేది అది ఇప్పుడు ఈ జనరేషన్లో లేదు. అది నేనెందుకు, వై షుడ్ ఐ, అవసరమా నాకు, నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి, నేను ఎందుకు అడ్జస్ట్ కావాలి, వాడు కానప్పుడు నేను ఎందుకు కావాలి? లేకపోతే నేను చెప్పిన మాట వింటుందా? నేను చెప్పిన మాట నా భార్య వింటలేదు కదా, లెట్స్ కాల్ ఇట్ ఆఫ్. ఇంతకుముందు ఏంటంటే అడ్జస్ట్ అయిపోదాము, అండర్స్టాండ్ చేసుకుందాము, లేకపోతే కలిసి ఉందాము, కలిసి జీవించుదాము, ఫ్యామిలీని డెవలప్ చేద్దాము, ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ చేద్దామని ఇదివరకు అది ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా ఊతపదం అయిపోయింది. డైవర్స్ అనేది ఇట్స్ అ వెరీ కామన్ వర్డ్, ట్రెండింగ్ వర్డ్. అంతే, అనుష నా మాట వినలేదు కదా, చలో నీకు నాకు జమాయించదు, లెట్స్ మీట్ అండ్ అడ్వకేట్, నీకు నాకు జమాయించదు కదా, లెట్స్ కాల్ ఇట్ ఆఫ్. ఈగో. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ పీపుల్ ఆర్ హ్యావింగ్ ప్లాన్ బి ఇన్ దేర్ మైండ్స్. ఇంతకుముందు ఏంటంటే చేసుకున్నాం కదా, కలిసి ఉందాము, చేసుకున్నందుకు కలిసి ఉన్నందుకు కొంత లెట్స్ గివ్ అప్ సర్టన్ థింగ్స్, లేకపోతే లెట్స్ లివ్ టుగెదర్ అనేది ఒక అండర్స్టాండింగ్, లేకపోతే ఒక ఇది ఉండేది, బాండ్ ఉండేది రిలేషన్షిప్స్లో. ఇప్పుడు అది లేదు. వీడు నాకు ఇది చేస్తుండు కదా, నాకు ఆఫీస్లో ఒకటి చెప్పిండు నువ్వు అందంగా ఉంటావని వాడిని ట్రై చేద్దాం, లేకపోతే ఆల్రెడీ నాకు ఫలానా ఆమె చెప్పింది, అరే నువ్వు ఫలానా ఇట్లా నువ్వు బాగుంటావు, లేకపోతే నువ్వు బాగా లెట్స్ గో ఫర్ అ పార్టీ అన్నది, లేకపోతే వీకెండ్ పార్టీ ఉన్నది అన్నది, దీన్ని మైనస్లో పెడదాము, లేకపోతే వీడిని పక్కన పెడదాము, లెట్స్ ట్రై అవుట్ విత్ దట్. చేంజ్ కోరుకుంటున్నారు అనుష. ఏంటంటే ఇక్కడ ఆగట్లేదు, రిలేషన్షిప్స్ అయినా అక్కడ ఆగట్లేదు. ఇప్పుడు ఆఖరికి ఎట్లా తయారైందంటే మన ఇండియా కూడా ఎట్లా తయారైందంటే వైఫ్ స్వాపింగ్ కాడికి వెళ్ళిపోయింది. మేబీ అడల్టరీ తీసేసినప్పటి నుంచి ఇంకా ఎక్కువ అయింది, ఇంకా పెరిగింది అది. ఇంకా ఏంటంటే అవును, ఇంతకుముందు ఏంటంటే కొంత గొప్ప భయం ఉండేది. ఇంతకుముందు అరెస్ట్ ఉండేది, ఇప్పుడు 498లో కూడా అరెస్ట్ ఉండేది. ఇప్పుడు అరెస్ట్ లేదు, 41 CRPC ఇస్తారు. ఏం చేసుకుంటాడు, అడ్వకేట్ దగ్గర పోతే వాడే చూసుకుంటాడు, చాలా లైట్ తీసుకుంటున్నారు అంతే. ఏంటంటే ఇప్పుడు మిస్యూజ్ చేస్తున్నారు, లాను మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అరెస్ట్ తీసేశారు. దో ఇట్స్ బీయింగ్ మిస్యూజ్డ్, జనాలలో ఏంటంటే లా అంటే భయం లేకుండా పోయింది. ఇప్పుడు రీసెంట్గా ఒక పరువు హత్య జరిగింది హైదరాబాద్లోనే. కానిస్టేబుల్, ద గర్ల్ ఈజ్ అ కానిస్టేబుల్, సెకండ్ ఆ సొంతక్కనే ఆ పిల్లోడు తీసుకెళ్లి మర్డర్ చేసేసిండు, కార్ తోటి గుద్దేసి స్కూటీ తోటి చంపేసిండు. ఎందుకు, లా అంటే భయం లేదు. ఏంటి పోతే బయటకు వస్తాను నేను, మర్సీ పిటిషన్ దాకా పోతా, సుప్రీంకోర్టు దాకా పోతాను నేను, అయితే కావచ్చు, ముసలోని అయితే కావచ్చు, ఇక్కడనే జైల్లో ఏమవుతుంది, కానీ నా పగ తీరింది కదా. ఈగోస్. ఒక మనిషిలాగా చూడనప్పుడు ఇప్పుడు అతను ఎస్సీ అయినా, లేకపోతే బీసీ అయినా, లేకపోతే ఓసీ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ రైట్. ఆమె ఇష్టపడ్డది, ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు, ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ అది. వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళ బ్రతుకు వాళ్ళని బతకనిస్తే అయిపోయేది కదా. ఏంటంటే ఏమైద్ది,
చంపేసిన జైలుకి పోతా, బయటకు వస్తా, బెయిల్ వస్తుంది, ట్రయల్ నడిచినప్పుడు చూద్దాము, తర్వాత చూద్దాము ఏమవుతుంది, ఏం చేస్తారు అని ఒక కేర్లెస్నెస్, ఒకటి ఏంటంటే చూద్దాం వచ్చినప్పుడు ఆయజబ్ దేఖలేంగే, తప్పు అది. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి సైడ్ నుంచి ఫస్ట్ వెతకేటప్పుడు ఏం చేస్తారంటే అతని జాబ్ కానీ ఎర్నింగ్ కానీ లేకపోతే ఆయనకు ఉండే ఆస్తులు కానీ ఇలాంటివి చూస్తారు. ఇంకా మన ఇండియన్ ఇదిలో ఉన్నది కల్చర్, క్యాస్ట్, ఫ్యామిలీ స్టేటస్ ఇవన్నీ చూస్తారు. అమ్మాయి వైపు కూడా అదే. మరి అంతా చూసి అన్నీ అనుకొని చేసినప్పుడు కూడా మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నాయి, అవి డైవర్స్లోకి వెళ్తున్నాయి. సో ఎందుకు అదే అనుష, ఇప్పుడు మిస్ మ్యాచ్. ఇప్పుడు ఈయన ఎక్స్పెక్ట్ చేస్తాడు, పొద్దున్నే మా అమ్మ చేసినట్టు ఈమె పొద్దున్నే చాయ్ తీసుకొని రావాలా, పొద్దున్నే నాకు కాఫీ ఇవ్వాలా, లేకపోతే నేను లేసరికి నాకు అన్ని చేసి పెట్టాలని. మళ్ళీ జాబ్కి కూడా వెళ్ళి మళ్ళీ అమ్మాయి జాబ్కి కూడా వెళ్ళి రావాలి. అమ్మాయి ఎక్స్పెక్ట్ ఏం చేస్తుంది, అరే నన్ను బండి మీద తీసుకుపోవాలా, నన్ను ఆఫీస్లో దించాలి. వీడు వీకెండ్ పార్టీకి వెళ్తాడు, తాగేసి వస్తాడు, తాగి పడుకొని ఉంటాడు, నువ్వు క్యాబ్ తీసుకొని వెళ్ళంటాడు. మా డాడీ నీకు ఇందుకే కారు కొనిచ్చిండా, 15 లక్షలు పెట్టి కారు కొనిచ్చిండు, లేకపోతే మా డాడీ ఇందుకేనా నీకు ఇదంతా చేసింది. వీడేంటి, తీసుకుపో నీ కారు నువ్వు తీసుకొని పో, దొబ్బేయి, నువ్వొద్దు నీ కారు వద్దు. వీడేమంటాడు, నువ్వు క్యాబ్లో వెళ్ళంటాడు. ఈ అమ్మాయి ఏమంటుంది, నాకు డ్రైవింగ్ వస్తే నేనే డ్రైవ్ చేసుకుంది, నాకు డ్రైవింగ్ నేర్పి అంటది. డ్రైవింగ్ నేర్పి అంటే నీకు డ్రైవింగ్ నేర్పిస్తే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు బండి తీసుకొని వీడంటాడు. సో ఏంటంటే అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్. నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలంటే నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలా, నువ్వు కారు తీసుకొని పోకూడదు, మా డాడీ కొనిచ్చిన కారు నా కారు నాకు ఇచ్చేసేయి, తీసుకొని దొబ్బేయి, నీ కారు నువ్వు తీసుకొని దొబ్బేయి, నేను ఇంట్లో నేను ఉండను, నేను పోతున్నాను, వీడు సంచి పట్టుకొని వెళ్ళిపోతాడు. సో ఏంటంటే ఒకరినొకరు ప్రిక్ చేసుకొని అండర్స్టాండింగ్ కాదు, అప్పర్ హ్యాండ్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. డామినేషన్, అప్పర్ హ్యాండ్, అమ్మాయి మీద అబ్బాయి, అబ్బాయి మీద అమ్మాయి. అవును రా, నువ్వు ఇంజనీరింగ్ చదివినా, నేను కూడా ఇంజనీరింగ్ చదివినా, నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలా? నువ్వు గ్రూప్ టీమ్ లీడర్ అయితే నేను టీమ్ లీడర్ని, నీకు కారు ఉంటే నాకు కారు ఉంది, నీకన్నా ఎక్కువ నేను సంపాదిస్తున్నా, లేకపోతే నాకన్నా నీకేం ఎక్కువ ఉంది. మా డాడీ వాళ్ళు ఇస్తే కట్నం తీసుకొని నువ్వు పెళ్లి చేసుకున్నావు, లేకపోతే మా డాడీ వాళ్ళు ఇచ్చిన కట్నంతో నువ్వు కారు కొనుక్కున్నావు. నువ్వు నన్ను అట్లా అంటావా, తీసుకొని దొబ్బేయి, నీ కారు నువ్వు తీసుకొని దొబ్బేయి, ఉండు పో, నీతో నీ ఇష్టం వచ్చినట్టు. ఇంతకుముందు ఏంటంటే అడ్జస్ట్ అయిపోయి కాంప్రమైజ్ అయ్యి ఉండేది అనుష. ఇప్పుడు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ, సరే ఒక గర్ల్ ₹1 కోటి కట్నం తీసుకుంది, లేకపోతే ₹1 కోటి మెయింటెనెన్స్ తీసుకుంది హస్బెండ్ నుంచి. ₹1 కోటి తీసుకొని పక్కలు వేసుకొని అయితే పడుకోలేరు కదా. భర్త అనేవాడు ఉంటే ఆ సోషల్ స్టేటస్ వేరు, సొసైటీ వేరు, లేకపోతే ఆ డిగ్నిటీ వేరు. అబ్బాయి వాడైనా డైవర్స్ తీసుకున్న తర్వాత వాడికి సెకండ్ మ్యారేజ్ అంటారు కానీ ఫస్ట్ మ్యారేజ్ అయితే ఎవరు అన్నారు కదా. ఇప్పుడు ఇదంతా ఫ్రిక్షన్ చేసుకోకుండా, నీకు కోపం వచ్చినప్పుడు కొద్దిసేపు నేను కాంప్రమైజ్ అవుతా, లేకపోతే నాకు కోపం వచ్చినప్పుడు నువ్వు కాంప్రమైజ్ గా, లేకపోతే ఐ విల్ వాక్ ఆఫ్ ద హౌస్, నేను కొంతసేపు బయటకు వెళ్ళిపోతా అంటే అక్కడ ఇష్యూ ఉండదు. కానీ అగ్గికి ఆజ్యం పోసినట్టు నువ్వు 1 అంటే నేను 2 అంటే, నువ్వు 2 అంటే నేను 4 అంటే ద ఇష్యూ విల్ రేకప్. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు ఎంత మంచిగా పెంచినా ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి ఇంట్లో కూర్చునే పరిస్థితి కదా అనుష. బోత్ ద హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ టు గో అవుట్ అండ్ వర్క్ అండ్ ఎర్న్, రైట్? ఒక ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇద్దరు బతకాలి. హైదరాబాద్లో ఉండాలంటే ఒక ఇల్లు కావాలంటే ఒక 2 బెడ్రూమ్ కొనాలంటే ఒక 75 లక్షలు, ఒక 3 బెడ్రూమ్ కొనాలంటే ₹1 కోటి లోన్ తీసుకొని కొనాలా, కారు కొనాలా, ఇవన్నీ కొనాలంటే ఇద్దరు జాబ్ చేయాలి. ఇద్దరు జాబ్ చేయాలంటే ఈగో క్లాషెస్, లేకపోతే నువ్వెంత సంపాదిస్తున్నావు. ఇప్పుడు ఎట్లా తయారైందంటే, నువ్వు సంపాదించినవి మనందరి, నేను సంపాదించినవి మాత్రం నాయి, నువ్వు సంపాదించినవి మనందరి. నేను పేరెంట్స్కి సపోర్ట్ చేయాలి, నేను కాదనను. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరినైనా పేరెంట్స్ని సపోర్ట్ చేయాలి. కానీ నువ్వు రేపు నాతో ఉంటావని గ్యారంటీ ఏంటి? మన ఇద్దరం కలిసి కంటిన్యూ చేస్తామని గ్యారంటీ ఏంటి? అందుకే నా సేవింగ్స్ నేను పెట్టుకున్నా అంటే నీకంత స్వార్థం ఉన్నప్పుడు నాకెందుకు కూడా ఉండదు అని చెప్పేసి అబ్బాయి కూడా అదే మాట అంటాడు కదా. నువ్వు నాతో ఉంటావని గ్యారంటీ ఏంటంటే దేర్ ఇట్ స్టార్ట్స్ అగైన్. సో ఇట్ ఎండ్స్ అప్ ఇన్ అ మల్టీ డైమెన్షనల్ వే. అది ఎక్కడ ఫ్లేర్ అప్ అయిపోద్ది, ఎక్కడ అది బర్స్ట్ అయింది, లేకపోతే వేర్ ఇట్ లీడ్స్ అనేది నోబడీ నోస్. సో ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ అప్ సర్టన్ థింగ్స్. మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడే బోత్ పీపుల్ విల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనుష. అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది, అబ్బాయి బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది. సో ఇద్దరు ఇప్పుడు అమ్మాయిని అబ్బాయి ఇంప్రెస్ చేయాలని చూస్తాడు. వెన్ వీఆర్ డేటింగ్ ఆర్ వెన్ యూఆర్ డేటింగ్ విత్ సంబడి, దే విల్ ట్రై టు ఇంప్రెస్ యూ, ద అదర్ పార్ట్నర్ని. అబ్బాయి అయినా అమ్మాయి అయినా దే విల్ గెటప్ మంచి, వాళ్ళకున్న ద బెస్ట్ డ్రెస్లో వాళ్ళు వస్తారు, వీనుకున్న బెస్ట్ డ్రెస్లో వీడు వస్తాడు. ఇద్దరు స్వీట్గానే మాట్లాడుకుంటారు, అంతా కోజీ అని ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. బట్ ద హోల్ ప్రాబ్లమ్ స్టార్ట్స్ వెన్ యూ స్టార్ట్ లివింగ్ టుగెదర్ అండర్ వన్ రూఫ్. ఒక రూఫ్ కింద ఎప్పుడైతే మనం బ్రతకడం స్టార్ట్ చేస్తామో అప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే వీడేంటంటే అమ్మాయిని అప్పటి వరకు ఇంప్రెస్ చేయాల్సి వచ్చిన అబ్బాయి ఏంటంటే, అమ్మాయి మాట్లాడేది ప్రతి ఒక్కటి కూడా హీల్ స్టార్ట్ అనలైజింగ్.
ఇన్స్టెడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దాన్ని అనలైజ్ చేసినప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అమ్మాయి అయినా కూడా అరే ఎందుకు అన్నాడు, ఓకే ఆ మూమెంట్లో ఆయనకు కోపం వచ్చింది కావచ్చు, లేకపోతే ఆయన మూడ్ ఎట్లుందో, ఆయన టెంపర్మెంట్ ఎట్లుందో అది అర్థం చేసుకుంటే దేర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ వెన్ యూ స్టార్ట్ ఫైండింగ్ ఫాల్స్ విత్ ఈచ్ అదర్ ద హోల్ థింగ్ విల్ గెట్ ఇన్ టు అ వర్స్ట్ స్టేజ్. అర్థం చేసుకునే మెంటాలిటీ ఉండి అర్థం చేసుకుంటే దేర్ ఇస్ నో ఇష్యూ ఎట్ ఆల్. ఎస్, వెన్ యూ స్టార్ట్ ఫైండింగ్ ఫాల్స్ ఈచ్ అదర్ అంతే. ఇంకా వన్స్ యూ స్టార్ట్ ఫైండింగ్ ఫాల్స్ విత్ ఈచ్ అదర్ ద ఎండ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ అమ్మా.